అంతగా రెగ్యులర్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేని డయాలసిస్ సెంటర్ దగ్గర ఉంది. అలాగే 2 టైమ్స్ ఒక నెఫ్రాలజిస్ట్ మనకి ఇక్కడికి అందుబాటులో ఉంటారు. ఎవరైనా అలాంటి సమస్యలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, వెళ్ళి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే లాస్ట్ టైం హుసేన్ ఉన్నప్పుడు డయాలసిస్ సెంటర్కి గ్లౌజులు, మాస్కులు మరియు కిట్స్ అన్ని ఇచ్చి డిస్పోజల్ కిట్స్ అందించిన ఒక 30,000. ఈసారి కూడా హుసేన్ ఆధ్వర్యంలోనే దాన్ని అందజేస్తాను. టాలెంట్ పంపించేస్తాను. ఎందుకంటే డయాలసిస్ సెంటర్ ఒక్క డయాలసిస్ మిషన్ కావాలంటే బయట మార్కెట్లో దాదాపుగా 10 to 20 lakhs దాకా ఉంది. సో అలాంటి మనకు 20 ఉన్నాయి. దాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసేదానికి అపోలో టీమ్కి మనం ఉన్న డాక్టర్ని రెగ్యులర్గా అపోలోంచడానికి సలీం. సో ఆ టీం నిరంతరంగా, ఎందుకంటే దాన్ని రెగ్యులర్గా 3 మిషన్ రోజు 3 వర్క్ చేస్తున్నట్టే దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మరియు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ అశోక్కి, మరి సీనియర్ డాక్టర్ మా సెక్రటరీ సార్ గారికి, మా ప్రెసిడెంట్ ఆజా సార్ గారికి, మా సెక్రటరీ జానకరామ్ గారికి, అలాగే మేము అడిగిన వెంటనే ఎప్పుడు కదిరిలో బ్లడ్ కావాలి అంటే ఒక 4 టీంలు ఉంటాయి. ఒకటి బాలాజీ, రెండోది లక్ష్మణ్ అని ఉంటాడు, మూడోది ఏ కార్యక్రమం సోషల్ యాక్టివిటీ ఉన్నా కూడా ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ ఉంది. మా పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా పొద్దున్నే అడిగామంతే, జస్ట్ సార్ మాకు కావాలంటే టక్క వస్తున్నారు. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మాకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి టైము మరియు ప్లేస్ కల్పించిన మన సూపరింటెండెంట్ హుసేన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. మదన్ సార్ నేనే కదా.